దళిత క్రిస్టియన్లకు దళిత సర్టిఫికేట్ ఇవ్వకూడదు అనే ఒక అంశం లోపల చాలామంది నా దగ్గరకు వచ్చి కలుస్తున్న సందర్భం లోపల మా సహచర మిత్రుడు, అత్యంత ప్రియమిత్రుడు, మా మైనార్టీ అజరుద్దీన్ భాయ్, వేదిక పైనటువంటి పెద్దలు మా గౌరవనీయులు జాన్ గారు, అదేవిధంగా మా మైనార్టీ చైర్మన్ గారు దీపక్ అన్న గారు, మా మాజీ శాసనసభ మండలి మా అన్న, నాకు మా వ్యక్తిగతంగా మా రాజేశ్వర అన్న, రాజేంద్ర అన్న, మా కుటుంబం, మా రాజేశ్వరరావు అన్న, అదేవిధంగా మోహన్ గారు అన్న, ముఖ్యంగా నేను మంత్రిగా బాధ్యత తెలుసుకున్నప్పుడు ప్రతి అంశం లోపల తోడుగా అన్ని విధాలా కూడా ఒక ఇంటలెక్చువల్గా ఉన్నతమైన స్థాయిలో చదువుకొని గొప్పగా బోధన చేస్తున్నటువంటి మా కాసిం అన్న, ఒక మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని నేను మా ఓయిజీ గారు చెప్పి అన్నను రమ్మని చెప్తే అన్న కార్యక్రమం పక్క పెట్టి వచ్చినందుకు మరి ముఖ్యంగా ముందు కూర్చున్నటువంటి మా బ్రదర్స్ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను అందరికీ. నేను ఎక్కువ మాట్లాడకుండా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా ప్రభుత్వంలో చాలామంది ఈ యొక్క జడ్జిమెంట్ వచ్చిన నెక్స్ట్ డే నుంచి చాలామంది నాకు వినతి పత్రాలు ఇస్తూ వస్తున్నారు. అన్నా, మీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీరు ముఖ్యమంత్రికి అత్యంత దగ్గరగా ఉంటారు, అజరుద్దీన్ గారు దగ్గరగా ఉంటారు, మా యొక్క సమస్య విషయంలో పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పాలి, అవసరం అనుకుంటే మమ్మల్ని తీసుకెళ్తే మేము కూడా వస్తామని చెప్పేసి అనేక సందర్భంలో వినతి పత్రాలు ఇస్తున్నటువంటి సందర్భంలో మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, గౌరవ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు సమానంగా ఉండాలి, సమజీవనం చేయాలి, ఎవరికి వివక్ష ఉండకూడదనే ఒకటి ఆలోచన పరంగా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ ఉన్న సందర్భంలో పట ఒక సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను, ఒక సామాన్యమైన వ్యక్తి దళిత వర్గంకి వెళ్ళి ఈరోజు రాష్ట్ర క్యాబినెట్లో ఒక వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నా కాబట్టి మా వాళ్ళు రోజు వచ్చి కాగితాలు ఇచ్చే కన్నా మానవాళ్ళని నేను అందరినీ కలుస్తా అని చెప్పేసి నేను బెనర్ అన్నకు, చౌదరి అన్నకు, అదేవిధంగా మా మిత్రులు చాలామంది, మా మిత్రులు వ్యక్తిగతంగా చాలామంది మా క్రైస్తవ సోదరులందరూ అన్న నేనే ఒకరోజు వస్తా, వచ్చేటప్పుడు మా మైనార్టీ మిత్రులు మా మజార్ బాయ్ని తీసుకొని వస్తా అని చెప్పి మీ రిప్రజెంటేషన్స్ అన్నీ వింటా, మీ రిప్రజెంటేషన్ అన్నీ కూడా నేను కన్సల్టేట్ చేసుకొని ప్రభుత్వానికి నేను అందజేస్తా అని చెప్పేసి దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ ఇది ఒక మీటింగ్ ఏర్పాటు చేసినాం అనే విషయాన్ని కూడా సవినయంగా ఇక్కడ నుంచి పెద్దలందరికీ కూడా నేను మనవి చేస్తున్నా. తప్పకుండా ఇప్పుడు ఎందుకంటే మా కాసిం గారు మాట్లాడిన తర్వాత మాట్లాడటానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే వారు ఇంటలెక్చువల్గా అన్ని క్లుప్తంగా స్పష్టంగా చెప్పినారు. మనకున్నటువంటి సమస్య ఏంది, ఆ సమస్య మూలాలు ఏంది, ఏ విధంగా పరిష్కారం చేయాలనే విషయానికి వారికి ఉన్న అనుభవంతో వారికి ఉన్నటువంటి ఏదైతే ఆలోచన పరంగా వారు మన ముందు పెట్టడం జరిగింది. మేము రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీ అందరికీ ఇక్కడ ఉన్నటువంటి చాలామంది పెద్దలు వచ్చినారు, ఇంకా 33 జిల్లాలకు వెళ్ళి చాలామంది పెద్దలు రాలేని పెద్దల కూడా మనవి చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ న్యాయమైన అంశం లోపల ప్రభుత్వం ఎంబడి ఉంటుంది. మీరు ఎక్కడ కూడా సందేహం కానీ అదే ప్రభుత్వం మా ఎంబడి వస్తుందా అన్న విషయం లోపల మీరు ఎక్కడ ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము ముఖ్యమంత్రి గారికి పూర్తిగా క్లుప్తంగా ఈ విషయాన్ని వారికి మేము అందజేస్తాం. మీరు అనేక విషయాలు వారు సుమారు 10 పేజీలు 12 పేజీల అంశాన్ని కూడా ఇప్పుడు ఇంతకుముందు మొదలు మాట్లాడినప్పుడు పెద్దలు మాట్లాడడం జరిగింది. అవి విషయాలు కానీ ఇక్కడ మాట్లాడిన అన్ని విషయాలు కూడా కానీ నేను కానీ, అజార్ భాయ్ కానీ, మా దీపక్ గారు కానీ, మా రాజేశ్వరరావు అన్న, ఏదైతే మేమందరం ఉన్నామో ముఖ్యమంత్రి గారికి ఈ విధంగా ఈరోజు ఈ మీటింగ్ లోపల చాలామంది పెద్దలు మాట్లాడడం జరిగిందన్న. సమస్య ఈ విధంగా ఉన్నది. లక్షలాది మంది క్రైస్తవ సోదరులకు సంబంధించిన న్యాయమైన సమస్య విషయం లోపల సుప్రీంకోర్టు వచ్చిన నిర్ణయానికి ఏ విధంగా మనం ఈ యొక్క విషయాన్ని అధిగమించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలో ప్రభుత్వమే ఒత్తిడి ఏ విధంగా తీయాలి, న్యాయపరంగా మనం ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి ఎవరికో వ్యతిరేకంగా కాకుండా, ఎవరిని మనసు నొప్పించే విధంగా కాకుండా ఈ న్యాయమైన సమస్యను న్యాయపరంగా ఒక విధంగా ఒక రాష్ట్ర ప్రభుత్వమే ఇది రేపు శాసనసభలో చట్టం ఏ విధంగా ఏదైతే తీర్మానం చేసే అంశం విషయం లోపల అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే విషయం లోపల ముఖ్యమంత్రి గారిని మెప్పించే విషయం లోపల మేము బాధ్యత తీసుకుంటాం. ఎందుకంటే అన్న ఈరోజు ప్రభుత్వంలో మేము వచ్చినామంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి ప్రజాపాలనలో ముఖ్యమంత్రి గారికి అవకాశం ఇచ్చినారు, మాలాంటి సామాన్య కార్యకర్తకు అవకాశం ఇచ్చినారు. సమస్య ఉన్నప్పుడు సమస్య ఉన్న పెద్దల దగ్గరికి, సమస్య ఉన్న కుటుంబాల దగ్గరికి ప్రభుత్వం వెళ్ళినప్పుడు ఆ సమస్య ఉన్న ధైర్యంగా ఫీల్ అవుతారు. ఏదో ఎన్నికలప్పుడు మీటింగ్ పెట్టుకొని కుల సంఘాల పరంగా మీటింగ్లు చేసుకొని
ఆ మీటింగ్లలో ఓట్లు వేయమని అడగడం కంటే అన్న సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య తెలిసిన వాడిగా, సమస్యకి వచ్చిన వాడిగా, ఆ సమస్యలు కష్టాలు చూసిన వాడిగా, ఆ ఇబ్బందులు ఎదుర్కొన్న వ్యక్తిగా నేను ముఖ్యమంత్రి గారిని మెప్పించి ఒప్పించే విషయం లోపల 100% ఆ దేవుడి యొక్క దయతో తప్పకుండా సార్ను మెప్పించడానికి బాధ్యత తీసుకుంటాననే విషయాన్ని కూడా నేను మనవి చేసుకుంటూ, ముఖ్యంగా మా మజార్ బాయ్కి చాలా ముఖ్యమైన మీటింగ్ ఉన్నది, మా కాసిం గారికి ముఖ్యమైన మీటింగ్ ఉన్నది. మీరు ఎప్పుడైనా కూడా చట్టానికి లోబడి మీరు ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కూడా, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీరు ఎప్పుడు పిలిచినా కూడా ఈ న్యాయమైన సమస్యలకు ఏ వర్గం కానీ, ఏ కులం కానీ, ఏ మతం కానీ, ఎవరు మిత్రులకు కానీ ప్రభుత్వంలో ఉన్నంత వరకు మీకు ఏ కష్టం వచ్చినా ఈ ప్రభుత్వం మీ ఎమ్మడి ఉంటుందనే విషయాన్ని అన్ని వర్గాల ప్రజలకు తెలియజేసుకుంటూ, ఈ న్యాయమైన విషయం లోపల మీ జేఏసీ ద్వారా పెద్దలు చాలా గొప్పగా చెప్పినారు. మా తండ్రి గారు అంత వయసు వారు కాసిం గారు చెప్పినారు, తప్పకుండా రాష్ట్ర మంత్రిగా మీరు ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా, ఏ జిల్లాలో మీరు ఏ పిలుపునిచ్చినా కూడా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మేము అందరం కూడా పాల్గొంటామన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తెలియజేసుకుంటూ, మరొకసారి ఆ దయగల గొప్ప దేవుడు జీసస్, మరి ఆ దేవుడు తప్పకుండా మన దైవ కార్యక్రమం లోపల మనం అందరం పాలు పంచుకుంటున్నాం, తప్పకుండా మనం మేలు జరుగుతుంది పూర్తిగా విశ్వసించే వ్యక్తిగా నేను చెప్తున్నా. చివరిగా ఒక మాట చెప్తున్నా, ఒకటే మాట. మా అమ్మమ్మ వాళ్ళు పొద్దున్న లేస్తే చర్చికి వేస్తారు, మా నాయనమ్మ విమలవాడ రాజన్న దగ్గరికి పోతారు. ఈ చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటా రాజన్న దగ్గరికి వెళ్తుంది. 2 దేవుళ్ళకు నమ్మిన వ్యక్తిగా చెప్తున్నా, నిజాయితీ న్యాయం ఉంటే తప్పకుండా మనం గెలుస్తాం. మా నిజాయితీ న్యాయమైన సమస్య లక్షలాది మంది క్రైస్తవ కుటుంబాలకు, మన తర్వాత మన పిల్లల యొక్క జీవితాలకు ముడిపడ్డ ఈ అంశం లోపల ఎవరిని ముప్పియకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఒక వ్యూహం ప్రకారం ముందుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.